వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పీజీబీపీ గురించి మాట్లాడుకుంటున్నాం. పీజీబీపీలో మెయిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది సెక్షన్ 32 డిప్రిషియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి మాట్లాడుకున్నామంటే బిల్డింగ్కి సంబంధించి రెంట్ రేటు, ట్యాక్సెస్ ఆర్ ఇన్సూరెన్స్ కడితే ఎలాగా, అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్కి ఎలాగా అని చెప్పి సెక్షన్ 30లో బిల్డింగ్ గురించి, అండ్ సెక్షన్ 31 వచ్చేసి ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ గురించి మాట్లాడుకుందాం. సో టూ సెక్షన్స్ అనేవి అయిపోయినాయి అనమాట. మనకి పీజీబీపీకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయంటే సెక్షన్ 30 నుంచి సెక్షన్ 43 DB దాకా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ 2 సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ సెక్షన్స్ అనమాట. సో వాటిలో డిడక్షన్స్ ఎలా వస్తాయి అంటే ఏంటివి, ఆ టాపిక్స్ అన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. అండ్ ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డిప్రిషియేషన్ అనమాట. సో డిప్రిషియేషన్ అనేది సెక్షన్ 32 అనమాట. పీజీబీపీలో మనకి సెక్షన్ 32 అనమాట. సో డిప్రిషియేషన్ అనేది మనకి ఎసెట్స్ మీద వేస్తారనమాట. సో దట్ ఈస్ ఫిక్స్డ్ ఎసెట్స్ మీద వేస్తారు. లైక్ ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్ ఇలాంటి వాటి మీద వేస్తారనమాట. సో ఫిక్స్డ్ ఎసెట్స్ మీద వేస్తారు, అలాగే టాంజిబుల్ యాజ్ వెల్ యాజ్ ఇంటాంజిబుల్ ఎసెట్స్ మీద కూడా వేస్తారు. టాంజిబుల్ అంటే ఏంటి, మనం డైరెక్ట్గా మిషనరీ ఉందా లేదా ఆర్ ఫర్నిచర్ ఉందా లేదా అని చూడగలం, చెప్పగలం అనమాట. ఇది మిషనరీ, ఇది ఫర్నిచర్ అని. విచ్ వీ కెన్ సీ ఆర్ టచ్ అనమాట. మనం చూడగలము, దాన్ని టచ్ చేయగలం, దాంతో బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేయగలం. అలాగే ఇంటాంజిబుల్ ఎసెట్స్ అనుకోండి, దాన్ని మనం ఫీల్ అవ్వగలం కానీ దాన్ని టచ్ చేయలేమన్నమాట. సో లైక్ కాపీ రైట్స్, నోహౌ అలాంటివి అనమాట. ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ ఫామ్లో ఉంటాయి, కానీ దాన్ని మనం పర్టికులర్గా అయితే కాపీ రైట్ అంటే ఇది ఈ షేప్లో ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది అని టచ్ అవ్వలేము, ఏమేమి, కానీ దాని మీద ఉన్న రైట్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇంటాంజిబుల్ ఎసెట్స్ మీద ఉన్న రైట్ అనేది. సో అవన్నీ ఎసెట్స్, టైప్ ఆఫ్ ఎసెట్స్లో వస్తాయి అన్నమాట మనకి. టాంజిబుల్ ఎసెట్స్, ఇంటాంజిబుల్ ఎసెట్స్. సో మనం ఈరోజు టాపిక్ డిప్రిషియేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండి. ఫాలో అయ్యే దానిలో ఏ ఇబ్బంది లేకుండా ఫాలో అవ్వచ్చు. అండ్ పూర్తిగా ఇది అమెండ్మెంట్స్తో ఇంక్లూడ్ అయిన మెటీరియల్ అండి. సో డిప్రిషియేషన్ కిందకు వస్తే మనకి సెక్షన్ 32 అనమాట. ఇది పీజీబీపీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. సో డిప్రిషియేషన్ అంటే ఏంటి అని చెప్పడానికంటే ముందు ఇక్కడ ఉన్నది డిస్కస్ చేద్దాం. సెక్షన్ 32 ప్రొవైడ్స్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్. సో మనకి సెక్షన్ 32 డిప్రిషియేషన్ టాంజిబుల్ ఎసెట్స్ మీదను ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఇంటాంజిబుల్ ఎసెట్స్ మీద కూడా డిప్రిషియేషన్ ఇస్తుంది అనమాట. సెక్షన్ 32 అనేది బోత్ టాంజిబుల్ ఎసెట్స్కి డిప్రిషియేషన్ వాల్యూ చేస్తుంది, అలాగే ఇంటాంజిబుల్ ఎసెట్స్కి డిప్రిషియేషన్ వాల్యూ చేస్తుంది. లైక్ టాంజిబుల్ ఎసెట్స్లో మనకి ఏమేమి ఇచ్చారు, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. సో వీటన్నిటిలో లైక్ వేరే అదర్ అయినా ఉండొచ్చు, కాకపోతే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. సో ఈ 4 ఐటమ్స్ మనకి ఇక్కడ టాంజిబుల్ ఎసెట్స్ అనమాట. సో ఈ ఎసెట్స్ మీద డిప్రిషియేషన్ ఇస్తుంది అనమాట. లైక్ ప్రతి ఇయర్ మనకి డిప్రిషియేషన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వస్తుంది అనమాట. మనం నేర్చుకున్నాం స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఇలాగే నేర్చుకున్నాం అనమాట. సో డిప్రిషియేషన్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అదంతా క్యాలిక్యులేషన్ అకౌంటింగ్ పరంగా వేరు, మనం ఇక్కడ పీజీబీపీ అంటే ట్యాక్స్ పరంగా వేరు అనమాట. సో డిప్రిషియేషన్ ఈ బిల్డింగ్కి, ఈ మిషనరీకి, ఈ ప్లాంట్ అండ్ ఫర్నిచర్కి డిప్రిషియేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సెక్షన్ 32లో ఉంటుంది. అండ్ వాటి మీద ట్యాక్స్ ఎలా లివ్వీ చేస్తారు ఈ పీజీబీపీకి సంబంధించి అని ఈరోజు అనమాట. ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. అలాగే ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే ఏంటి, మనం అవి డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్లో అయితే మనం చూడలేము, మనం టచ్ చేయలేము, మనం ఏమీ చేయలేము అనమాట ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే. సో ఇంటాంజిబుల్ ఎసెట్స్లో మనకి ఏమున్నాయంటే నోహౌ, కాపీ రైట్స్, ట్రేడ్మార్క్, పేటెంట్, లైసెన్స్, ఫ్రాంచైజ్ or any other business or commercial right of similar nature acquired on or after 1/4/1998. సో మనకి ఏదైనా నోహౌ అవ్వచ్చు, కాపీ రైట్స్ అవ్వచ్చు, ట్రేడ్ మార్క్ అవ్వచ్చు, గుడ్ విల్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటాంజిబుల్ ఎసెట్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రొవైడెడ్ వీటి మీద మనకి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే ఇవన్నీ కూడా ఎప్పుడు తర్వాత
మనకి ఇప్పుడు తర్వాత స్టార్ట్ చేసి ఉండాలి అంటే 1 ఏప్రిల్ 1998 తర్వాత నుంచి అవి ఎక్వైర్ చేసుకొని ఉండాలన్నమాట. లైక్ లైసెన్స్ అనేది నేను పలానా డేట్ నుంచి స్టార్ట్ తీసుకున్నాను అని చెప్తున్నాను. సో అప్పుడేంటి ఆ లైసెన్స్ మనం ఏ డేట్ తర్వాత తీసుకోవాలంటే 1 ఏప్రిల్ 1998 తర్వాత తీసుకున్న లైసెన్స్కి మాత్రమే ఈ డిప్రిషియేషన్ సెక్షన్ 32 అనేది వస్తుంది. అలా కాకుండా మనకు కాపీరైట్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఏదైనా సరే అంతకుముందు ఇయర్ ఎప్పుడైనా సరే 1 ఏప్రిల్ 1994, 1 ఏప్రిల్ 1996 ఇలా ఏదో ఒక ఇయర్లో తీసుకున్నాం అనుకోండి, వాటి మీద మనం డిప్రిషియేషన్ అనేది తీసుకోలేమన్నమాట. సో ఈ పర్టికులర్ ఇయర్ తర్వాత ఎక్వైర్ చేసిన ఎసెట్స్కి మాత్రమే పర్టికులర్ ఇయర్ తర్వాత ఎక్వైర్ చేసిన పర్టికులర్ ఎసెట్స్ ఉంటాయి కదండి, లైక్ ఇంటాంజిబుల్ ఎసెట్స్, అవి మాత్రమే మనం ఛార్జ్ చేస్తామన్నమాట డిప్రిషియేషన్ కింద. సో ఇదన్నమాట సెక్షన్ 32 ప్రొవైడ్స్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ టాంజిబుల్ ఎసెట్స్ లైక్ బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. సో టాంజిబుల్ ఎసెట్స్లో అయితే వీటికి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తుంది సెక్షన్ 32. అండ్ సెక్షన్ 32 ప్రొవైడ్స్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ ఇంటాంజిబుల్ ఎసెట్స్ లైక్, సో ఇంటాంజిబుల్ ఎసెట్స్కి సెక్షన్ 32 డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తుందంట. అండ్ ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఏవి అంటే నో-హౌ, కాపీరైట్, ట్రేడ్మార్క్, patent, license, franchise or any other business or commercial right of the similar nature acquired on or after 1st April 1998. ఏ ఇంటాంజిబుల్ ఎసెట్స్ అయితే 1st ఏప్రిల్ 1998 తర్వాత ఎక్వైర్ చేసామో ఆర్ పర్చేజ్ చేసామో ఆ ఎసెట్స్కి మాత్రమే మనం డిప్రిషియేషన్ సెక్షన్ 32 అనేది ఛార్జ్ చేస్తాం అన్నమాట. అది ఏ ఎసెట్ అయినా పర్చేస్ చేయొచ్చు, నో-హౌ అయినా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎసెట్సే. కాకపోతే ఇవి ఏం ఎసెట్స్ అంటే ఇంటాంజిబుల్ ఎసెట్స్ అనమాట. సో ఇదైతే అయిపోయింది. ఇది చిన్న ఇంట్రడక్షన్ లాగా సెక్షన్ 32 అనేది చిన్న ఇంట్రడక్షన్ అనమాట. ఇంటాంజిబుల్ ఎసెట్స్కి ఏమేమి ఉంటాయి, టాంజిబుల్ ఎసెట్స్కి ఏమేమి ఉంటాయని చిన్న ఇంట్రడక్షన్. సో మనకి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్ ఏంటి? సో డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. ఈ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే మనకి డిప్రిషియేషన్ తీసుకునే రైట్ ఉంటుంది, ఆర్ డిప్రిషియేషన్ తీసుకునే రైట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, డిప్రిషియేషన్ మీద మనకి డిడక్షన్ వస్తుంది. సో మనకి డిడక్షన్ వస్తుందంటే ఏంటి, అది మనకి బెనిఫిటే అనమాట. సో దానికోసం మనం ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఎలాగో మనం బిజినెస్ రన్ చేస్తున్నాం, అలాగే టాంజిబుల్ ఎసెట్స్ ఉన్నాయి మన బిజినెస్లో, ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద మనం డిప్రిషియేషన్ వేసామనుకోండి, మనకు దానికి సంబంధించిన డిడక్షన్ అనేది తీసుకోగలం. దానివల్ల మనమే బెనిఫిట్ పొందుతాం కదా. సో మనం ఏంటి, ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే సరిపోతుంది, మనకి డిడక్షన్ కూడా వస్తుంది. సో దానివల్ల మనకి ట్యాక్స్ సేవ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తారు. సో మనం సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటివి అంటే, ఫస్ట్ కండిషన్ నెంబర్ 1, అసెట్ మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. సో అంటే ఏంటి, ఇక్కడ ఓన్డ్ అన్నారు అంటే ఇది ఏదైతే ఎసెట్ ఉందో, ఏదైతే బిల్డింగ్ ఉందో, ఏదైతే ఫర్నిచర్ ఉందో, ఏదైతే ప్లాంట్ ఉందో, ఎసెట్ అంటే అది ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. ఎవరి ఇన్కమ్ అయితే మనం కంప్యూట్ చేస్తున్నామో ఆ ఎస్ఎస్సికి ఓన్డ్ అయి ఉండాలి. ఆ పర్టికులర్ ఎసెట్ అనేది ఆ ఎస్ఎస్సికి ఓన్డ్ అయి ఉండాలి. అలాగే కండిషన్ నెంబర్ 2, అసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇక్కడ ఏంటి, మస్ట్ బీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఏదైతే బిల్డింగ్ ఉందో, ఏదైతే ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ ఉందో, ఏదైతే మిషనరీ ఉందో, ఇది ఖచ్చితంగా బిజినెస్కి యూజ్ చేసి ఉండాలి. బిజినెస్ కోసం ఆర్ ప్రొఫెషన్ కోసం ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో యూజ్ చేసి ఉండాలి. అండ్ ఆ ఎసెట్ ఓన్ ఎసెట్ అయి ఉండాలి, అండ్ ఆ ఎసెట్ యూజ్ చేసి ఉండాలి. మస్ట్ బీ ఓన్డ్ బై ద ఎస్ఎస్సి, మస్ట్ బీ యూజ్డ్ బై ద ఎస్ఎస్సి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో అదనమాట డిప్రిషియేషన్కి మనం సాటిస్ఫై చేయాలి అంటే, డిప్రిషియేషన్ మనం ఎలా అవ్వాలంటే, డిప్రిషియేషన్ యొక్క బెనిఫిట్ పొందాలి, డిప్రిషియేషన్కి సంబంధించిన డిడక్షన్ మనం తీసుకోవాలి అని కనుక అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది అసెట్కి మనం ఓన్ అయి ఉండాలి, మన ఓన్ ఎసెట్ అయి ఉండాలి. ఆ ఎస్ఎస్సికి ఆ ఎసెట్, ఆ యూజ్ చేసే ఎసెట్ ఓన్ ఎసెట్ అయి ఉండాలి. ఏదైతే బిల్డింగ్ ఉందో, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ ఇవి ఉన్నాయో, ఇవి ఆ ఎస్ఎస్సికి ఓన్ ఎసెట్స్ అయి ఉండాలి. అలాగే
ఆ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ అవి పర్టికులర్గా బిజినెస్ పర్పస్కి, ప్రొఫెషన్ పర్పస్కి యూజ్ చేసి ఉండాలి. సో అక్కడ బిల్డింగ్ అనే కాదు, ఇంటాంజిబుల్ ఎసెట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్ ఇలాంటివి కూడా ఓన్ అయి ఉండాలి. ఎస్ఎస్సికి ఓన్ అయి ఉండాలి. ఆ పర్టికులర్ ట్రేడ్ మార్క్ ఆ పర్టికులర్ ఎస్ఎస్సిదే, వేరే అదర్ పర్సన్ యూజ్ చేయడానికి కుదరదు. అలా కండిషన్ అనమాట. అలాగే ఆ పర్టికులర్ ట్రేడ్ మార్క్ కావచ్చు, కాపీరైట్ కావచ్చు, అది బిజినెస్ పర్పస్కి యూజ్ చేసి ఉండాలి. ఆ ప్రీవియస్ ఇయర్లో ఏ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ చేస్తున్నారో ఆ ఇయర్లో ఇంటాంజిబుల్ అసెట్స్ని యూజ్ చేసి ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 2 అనమాట. సో ఇది డిప్రిషియేషన్కి సంబంధించిన కండిషన్స్ అనమాట. సో ఈ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే ఆ ఎస్ఎస్సికి డిప్రిషియేషన్ని అలౌ చేసుకునే ఇది ఉంటుందన్నమాట. డిప్రిషియేషన్ని డిడక్షన్గా తీసుకోవచ్చు అనమాట అప్పుడు. సో ఇక్కడ మనకి నోట్స్ ఇచ్చారనమాట. బెనిఫిషియల్ ఓనర్ అంటే ఏంటి, కో ఓనర్ అంటే ఏంటి, ప్రాపర్టీ అక్వైర్డ్ ఆన్ హైర్ పర్చేస్, ఒకవేళ ఆ పర్టికులర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ వాటిని హైర్ పర్చేస్ ప్రకారం తీసుకొచ్చుకున్నారు అక్వైర్ చేసుకొని. లైక్ అంటే ఏంటి, ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాం అమౌంట్ అని చెప్పి ముందుగానే తీసుకొచ్చుకున్నారు ఆ బిల్డింగ్ అసెట్స్. సో అప్పుడు డిప్రిషియేషన్ ఎలా క్లెయిమ్ చేయొచ్చో లేదా వాటికి సంబంధించిన డెఫినేషన్స్ అనమాట నోట్స్లో ఇచ్చారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఏ ప్రాపర్టీ బై ద లీజ్ లెస్సీ అనమాట. సో లెస్సీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైనా అయితే అది ఎలాగా అని. నెక్స్ట్ సెక్షన్ 53A ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అలాగే ఇటువైపు ఇంకోటి ఇచ్చారు, పాసివ్ యూజ్ అంటే ఏంటి, యాక్టివ్ యూజ్ అంటే ఏంటి, పార్ట్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే ఏంటి, హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్ టు టెనెంట్ ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. సో ఆ హౌస్ ప్రాపర్టీ ఏదైతే పర్టికులర్ ప్రాపర్టీ ఉందో ఆ హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చేశారు. ఎందుకోసం ఇచ్చారు అంటే స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. సో అప్పుడు మన పీజీబీపీలో యాడ్ చేయాలి. అలా కాకుండా వేరే అదర్ పర్పస్ కాకుండా, స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ కాకుండా వేరే అదర్ పర్పస్కి ఇస్తే ఆ హౌస్ ప్రాపర్టీ, ఇది హౌస్ ప్రాపర్టీ హెడ్లో ట్యాక్స్లో అవుతుంది. కానీ స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ కోసం ఇచ్చారు కాబట్టి అది పీజీబీపీ హెడ్లో ట్యాక్స్ఫుల్ అవుతుంది. ఇది ఇంట్రడక్షన్ టాపిక్లో కవర్ అయిందనమాట ఈ లాస్ట్ పాయింట్. సో ఈ నోట్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం డీటెయిల్గా. నోట్స్. బెనిఫిషియల్ ఓనర్ అంటే ఎవరు? ఎస్ఎస్సి నీడ్ నాట్ బి ఏ రిజిస్టర్ ఓనర్, ఈవెన్ ఏ బెనిఫిషియల్ ఓనర్ కెన్ క్లైమ్ డెప్రిషియేషన్. సో మనకి ఫస్ట్ కండిషన్లో ఏం చెప్పారు అంటే ఆ పర్టికులర్ ఎసెట్ అనేది మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి అన్నారు. సో ఇక్కడ ఎస్ఎస్సికి సొంత ఎసెట్ అయి ఉండాలి, ఎస్ఎస్సి యొక్క ఓన్ ఎసెట్ అయి ఉండాలని చెప్పారు. నిజమా కదా? సో కండిషన్ 1లో ఏం చెప్పారు, ఎస్ఎస్సి యొక్క ఎసెట్ అనేది ఓన్ ఎసెట్ అయి ఉండాలి. ఆ ఎసెట్ ఏ ఎసెట్ అయితే బిజినెస్లో యూజ్ చేస్తున్నారో ఆ ఎసెట్ అనేది ఓన్ ఎసెట్ అయి ఉండాలన్నారు. కాకపోతే ఏంటి, ఆ పర్టికులర్ ఎస్ఎస్సి బెనిఫిషియల్ ఓనర్ అయినా ఉండొచ్చు ఆర్ లీగల్ ఓనర్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ బెనిఫిషియల్ ఓనర్ ఎవరు అంటే ఆ ఎసెట్ నుంచి బెనిఫిట్ తీసుకునేవాళ్ళు. లీగల్ ఓనర్ ఎవరు అంటే ఆ పర్టికులర్ ఎస్ఎస్సిని పర్చేస్ చేసేటప్పుడు కావచ్చు, ఆ పర్టికులర్ ఎసెట్ని కొనేటప్పుడు మనం ఎవరి నేమ్తో రిజిస్ట్రేషన్ తీసుకొని, నేమ్ కార్డ్ ఇవన్నీ తీసుకొని ఎవరు లీగల్గా తీసుకుంటామో టైటిల్తో సహా, వాళ్ళు లీగల్ ఓనర్ అవుతారు. బెనిఫిషియల్ ఓనర్ అంటే ఆ ఎసెట్ యూజ్ చేస్తూ ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో ఆ ఎసెట్కి సంబంధించి రెంట్ కావచ్చు ఏదైనా పే చేస్తూ వేరే అదర్ పర్సన్ ఎసెట్ని తీసుకొని బిజినెస్ రన్ చేసుకుంటున్నాడు, పర్టికులర్ రెంట్ మంత్లీ ఇచ్చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏంటి, రియల్ ఓనర్ కాదు, ఇక్కడ బెనిఫిషియల్ ఓనర్ అనమాట. ఆ ఎసెట్కి సంబంధించి బెనిఫిషియల్ ఓనర్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సో కాకపోతే లీగల్ ఓనర్ కాదు కానీ బెనిఫిషియల్ ఓనర్. సో ఈవెన్ దో బెనిఫిషియల్ ఓనర్ హీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ అనమాట. సో ఎస్ఎస్సి నాట్ బి ఏ రిజిస్టర్ ఓనర్ అంటే ఏంటి, ఎస్ఎస్సి లీగల్ ఓనర్ కాకపోయినా ఈవెన్ ఏ బెనిఫిషియల్ ఓనర్ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్. సో లీగల్ ఓనర్ కాకపోయినా సరే బెనిఫిషియల్ ఓనర్ అయినా సరే డిప్రిషియేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కో ఓనర్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ఓనర్షిప్ డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్. సో ఇది మనకి జాయింట్ వెంచర్ అలాంటి వాటిల్లో వస్తుంది అనమాట కో ఓనర్షిప్ అంటే. అంటే ఏంటి, ఒక ఎసెట్కి ఇద్దరు కంటే ఎక్కువ ఓనర్స్ ఉన్నారు. సో సపోజ్ నేను ఆ బిజినెస్లోకి యూజ్ చేసుకుంటున్నాను, ఆ ఎసెట్ ఇద్దరు ముగ్గురం కలిసి కొన్నాము, కానీ అది నాకు కూడా ఓన్ ఎసెట్ లాంటిది. సో నేను కో ఓనర్ అన్నట్టు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, ఆ ఎసెట్ నా ఓన్ ఎసెట్టే కదా,
కాకపోతే దానికి సంబంధించి కో ఓనర్ సపరేట్గా ఉన్నారు, అది వేరే టాపిక్. కాకపోతే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, ఎసెట్ మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. సో అది నా ఓన్ ఎసెట్టేనా కాదా, ఓన్ ఎసెట్టే. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ఓనర్షిప్ డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్. సో ఎసెట్కి సంబంధించిన డిప్రిషియేషన్ కూడా ఇస్తారు కదా. సో ఎసెట్కి ఓనర్స్ ముగ్గురు ఉన్నప్పుడు దానికి వచ్చిన డిప్రిషియేషన్ కూడా ముగ్గురికి ముగ్గురికి ఈక్వల్గా ప్రపోర్షనేట్గా ఇచ్చేస్తారనమాట. సో ముగ్గురు ఈక్వల్గా అలౌ చేసుకుంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో డిప్రిషియేషన్ అనేది డిడక్షన్గా అలౌ చేసుకుంటారు. అలాగే పార్ట్లీ అక్వైర్డ్ ఆన్ ప్రాపర్టీ అక్వైర్డ్ ఆన్ హైర్ పర్చేస్. సో హైర్ పర్చేస్ అంటే ఏంటి, మనం కొనుక్కుంటున్నాం, ఎలా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొనుక్కుంటున్నాం ఎసెట్ని. సపోజ్ ఆ ఫర్నిచర్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్, ఏవైతే మనకి పైన టాంజబుల్ అసెట్స్లో చెప్పారో వాటిలో ఒక అసెట్ని కొనుక్కుంటున్నాను. కాకపోతే ఒకేసారి అమౌంట్ పే చేసే ఇది లేకుండా నేను ఇన్స్టాల్మెంట్లో పే చేద్దానని చెప్పి కొనుక్కుంటున్నాను అనమాట. హైర్ పర్చేస్ బేసిస్లో కొనుక్కుంటున్నాను. సో అంటే ఏంటి, నా ఓన్ ఎసెట్టే, కాకపోతే నేను దాని కంప్లీట్ పేమెంట్ అనేది పే చేయలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను ఫుల్గా పే చేసినట్టు, అది ఫుల్గా నాకు ఓన్ అయినట్టు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేస్ ద బయర్ కెన్ క్లైమ్ డిప్రిషియేషన్ ఈవెన్ దో హీ డస్ నాట్ గెట్ లీగల్ టైటిల్ ఆఫ్ ద ఎసెట్ టిల్ హీ పేస్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్. సో మనకేంటి, హైర్ పర్చేస్ ప్రకారం అయితే ఎప్పుడైతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తిగా పే చేస్తామో, ప్రతి నెల పే చేస్తూ ఎప్పుడైతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పూర్తిగా పే చేస్తామో అప్పుడే మనకి లీగల్గా పూర్తి ఓనర్షిప్ అనేది వస్తుంది. కానీ ఇలా పర్చేస్ చేసేటప్పుడు హైర్ పర్చేస్ బేసిస్లో మన అసెట్ అక్వైర్ చేసినప్పుడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఈవెన్ దో మనకి లీగల్ ఓనర్షిప్ రాకపోయినా సరే ఇక్కడ మనకు బెనిఫిషియల్ ఓనర్షిప్ వచ్చినట్టే, ఎందుకంటే మన హైర్ పర్చేస్ బేసిస్లో కొనుక్కున్నాం కాబట్టి. సో ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేస్ ఆల్సో ద బయర్ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. హైర్ పర్చేస్లో కూడా డిప్రిషియేషన్ పే చేయొచ్చు. ఈవెన్ దో ద బయర్ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ ఈవెన్ దో బయర్ డస్ నాట్ గెట్ లీగల్ టైటిల్ లేకపోయినా సరే ఆ బయర్ అనేవాడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ప్రాపర్టీ బై ద లెస్సీ. సో ఇక్కడ లెస్సీకి సంబంధించిన టాపిక్ అనమాట. సో లెస్సీ ఏమన్నా ప్రాపర్టీకి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారు. మనకి జనరల్గా అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డిడక్షన్ రాదని చెప్పేవాళ్ళు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. వేరే నెసెసరీ బీయింగ్ ఎ లెస్సీ ఆఫ్ ఎ ప్రాపర్టీ incurs any capital expenditure by way of improvement, extension, super construction, etc. on a building being used for his business or profession. He is entitled to depreciation in respect of such capital expenditure. సో ఇక్కడ ఎవరు లెస్సార్ అంటే ఎవరైతే ఆ ప్రాపర్టీకి ఓనర్ ఉంటారో ఆ పర్సన్ అనమాట. సో ఓనర్ అయినా సరే లెస్సీకి ఇచ్చేసాడు ఆ పర్టికులర్ ప్రాపర్టీని. సో లెస్సీకి ఇచ్చేసిన తర్వాత లెస్సీ తన బిజినెస్లో యూజ్ చేసుకున్నాడు ఆ పర్టికులర్ బిల్డింగ్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది, ఆ బిజినెస్లో యూజ్ చేసుకున్నాడు కదా, తనకు కావాల్సిన మార్పులు చేర్పులు ఆ పర్టికులర్ ఎసెట్కి చేసుకున్నాడు, ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు, ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు, ఆర్ సూపర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఆ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా కావాలంటే అలాంటివన్నీ చేసుకున్నాడు అనమాట. సో ఈవెన్ దో హీ ఈజ్ నాట్ లీగల్ ఓనర్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఎసెట్ అనేది మస్ట్ బి ఓన్డ్ బై ఎస్ఎస్సి అన్నారు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశారా లేదా, ఈవెన్ దో లెస్సీ ఈజ్ నాట్ ద రియల్ ఓనర్ హీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, హీ ఈజ్ ఎంటైటిల్డ్ డిప్రిషియేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు ఎ లెస్సీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా సరే, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే జనరల్గా దాని మీద ఏ డిడక్షన్ రాదు. కానీ even though it is capital expenditure, even though it is made by a lessee, he can claim depreciation on such asset. Next, section 53A of Transfer of Property Act. అంటే మనకి ఇది ఎక్కడ వస్తుందంటే మనకి అదర్ సోర్సెస్లో వస్తుంది అనమాట, ఇన్కమ్ అండర్ అదర్ సోర్సెస్లో. ఇది టాపిక్ ఇంకా డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏం చెప్పారు అంటే, possessor of an immovable property under section 53A of Transfer of Property Act can claim depreciation even though he is not the registered owner of the property. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఏం చెప్తున్నారంటే, సో సపోజ్
ఫాదర్ సన్కి ఇవ్వచ్చు, ఆర్ ఫాదర్ గ్రాండ్ సన్కి ఇవ్వచ్చు. ఏదైనా సరే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, సో ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ద లీగల్ ఓనర్ ఆర్ హీ ఈజ్ నాట్ ద రియల్ ఓనర్, he can claim depreciation under section 53A of transfer of property act. సో ఇక్కడ రియల్ ఓనర్ కాకపోయినా సరే ఆ పర్టికులర్ ఎవరైతే పొసెసర్ ఉన్నారో, ఎవరైతే ఆ లాస్ట్లో ఎవరైతే గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ రియల్ ఓనర్ కాకపోయినా సరే ఆ గ్రాండ్ సన్ పొసెసర్ ఎవరైతే ఉంటారో, అంటే ఎసెట్ ఎవరి దగ్గర అయితే పెట్టుకొని ఉన్నారో వాళ్ళు పొసెసర్ అనమాట. సో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్కి ఇచ్చినప్పుడు ఆ గ్రాండ్ సన్నే ఇక్కడ మనకి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ గ్రాండ్ సన్ మే క్లెయిమ్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 53A ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ పర్సన్ పొసెసర్ ఆఫ్ ద ప్రాపర్టీ, పొసెసర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ అదనమాట. సో బెనిఫిషియల్ ఓనర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, కో ఓనర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, ప్రాపర్టీ ఎక్వైర్డ్ ఆన్ హైర్ పర్చేస్. సో హైర్ పర్చేస్లో మనం ప్రాపర్టీ ఎక్వైర్ చేసినప్పుడు ఎలా ఉంటుందని డిస్కస్ చేసాం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఏ ప్రాపర్టీ బై ద లెస్సీ. సో ఆ ప్రాపర్టీకి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లెస్సీ ఇంకర్ అయితే ఎలా ఉంటుందని డిస్కస్ చేసాం. అలాగే సెక్షన్ 53A ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటి అని కూడా డిస్కస్ చేసాం అనమాట. సో ఇవన్నీ నోట్స్లో ఇచ్చిన ఈ 5 పాయింట్స్ ఏంటివి అంటే అసెట్స్ మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి, ఫస్ట్ కండిషన్కి రిలేటెడ్ అయినవి అనమాట. ఈవెన్ దో బెనిఫిషియల్ ఓనర్ అయినా సరే ఓనర్ అనే అంటాం, కో ఓనర్ అయినా ఓనర్ అనే అంటాం. అలాగే హైర్ పర్చేస్లో కొన్నా ఓనర్ అనే అంటాం. ఆర్ లెస్సీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి న్యూ ఇంప్రూవ్మెంట్స్ చేసినా, ఎక్స్టెన్షన్ చేసినా, సూపర్ కన్స్ట్రక్షన్ చేసినా, ఏం చేసినా కూడా హీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్, ఎందుకంటే కండిషన్ 1 సాటిస్ఫై చేసినట్టే. సో అసెట్ మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. సో ఇక్కడ ఏంటి, లెస్సీ లీగల్ ఓనర్ కాకపోయినా సరే ఇన్ని ఇయర్స్ నా దగ్గరే ఉంచుకుంటాను, ఇన్ని ఇయర్స్ నేనే యూజ్ చేసుకుంటాను అని చెప్పి మనం లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటాం కదా. సో ఆ అగ్రిమెంట్ కింద బెనిఫిషియల్ ఓనర్ లెక్కనైనా వేరే అదర్ రీజన్తో ఆ పర్సన్ ఓనర్లానే ట్రీట్ చేస్తాం, డీమ్డ్ ఓనర్లానే ట్రీట్ చేస్తాం. సో అసెట్ మస్ట్ బి ఓన్డ్ బై ద ఓనర్ అనే అనుకుంటాం. అలాగే కండిషన్ 2 ఏంటి, అసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ద బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో మనం ఏదైతే బిల్డింగ్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ఏవైతే మనం టాంజిబుల్ అసెట్స్ చెప్పామో ఈ అసెట్స్ అనేవి బిజినెస్ కోసం యూజ్ చేసి ఉండాలి ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో అని చెప్పారనమాట. కండిషన్ 2 అది. కండిషన్ 1 ఏంటి, అది ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. ఎస్ఎస్సి ఓన్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ ఎస్ఎస్సి సొంత ఎసెట్స్ అయి ఉండాలి, తన ఓన్ ఎసెట్స్ తన ఓన్ బిజినెస్లో రన్ చేయాలన్నమాట. సెకండ్ కండిషన్ అయితే అది బిజినెస్లో యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ యూజ్ మేబీ యాక్టివ్ యూజ్ అయ్యొచ్చు, పాసివ్ యూజ్ అయ్యొచ్చు. అవేంటివని మనకి నోట్స్లో చెప్తున్నారు. సో నోట్స్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ప్యాసివ్ యూజ్ వర్సెస్ యాక్టివ్ యూజ్. సో యూజ్ ఇంక్లూడ్స్ యాక్టివ్ యూజ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ యూజ్. సో మనం యూజ్ చేయొచ్చు, యాక్టివ్గాను యూజ్ చేయొచ్చు, ప్యాసివ్గాను యూజ్ చేయొచ్చు. సో యాక్టివ్ యూజ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మిషనరీ తీసుకొచ్చి పెట్టాము, వేరే మిషనరీ షాప్ నుంచి తీసుకొచ్చి మన బిజినెస్లో పెట్టుకున్నాం కానీ వాడట్లేదు అనమాట. సో బిజినెస్కి సంబంధించి వాడట్లేదు కానీ మన బిజినెస్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. సో అదేంటి, రెడీ టు యూజ్ కానీ ఇంకా యూజ్ చేయలేదు, దాన్ని ఏమంటాము, ప్యాసివ్ యూజ్ అంటాం. అలా కాకుండా తీసుకొచ్చుకున్నాం, మార్కెట్లో కొనుక్కున్నాం, మిషనరీ కొనుక్కొచ్చుకున్నాం, వెంటనే షాప్లో ఇన్స్టాల్ చేసాం, వెంటనే బిజినెస్ కోసం యూజ్ చేసేస్తూ ఉన్నాం యాక్టివ్గా. దాన్ని ఏమంటాం, యాక్చువల్ యూజ్ ఆఫ్ బిజినెస్ అంటాం. అంటే ఆ మిషనరీని యాక్చువల్గా బిజినెస్లో యూజ్ చేశారు, సో దాన్ని యాక్టివ్ యూజ్ అంటాం. అలా కాకుండా రెడీ టు యూజ్, అది రెడీగా ఉంది కానీ ఇంకా యూజ్ చేయలేదు, బిజినెస్లోనే ఉంది, రెడీగానే ఉంది, వాడటానికి ఎప్పుడు అయినా అది మంచి కండిషన్లో ఉంది, రెడీగా అన్నీ ఇన్స్టాల్ చేసి అన్నీ రెడీగా పెట్టారు కానీ అది యూజ్ చేసే టైం ఇంకా రాలేదు. సో అది ఇంకా ప్యాసివ్ యూజ్, అంటే అది ఇంకా యాక్చువల్గా వాడలేదు బట్ ఇట్ ఈస్ రెడీ టు బీ యూజ్డ్ అదనమాట. ప్యాసివ్ యూజ్ అంటే యాక్టివ్ యూజ్ అంటే. యూజ్ ఇంక్లూడ్స్ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ యూజ్. యాక్టివ్ యూజ్ మీన్స్ యాక్చువల్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో యాక్చువల్గా ఏదైతే ప్రాపర్టీ మనం పర్చేస్ చేసి ఎక్వైర్ చేసి బిజినెస్లోకి తీసుకొస్తామో దాన్ని యాక్చువల్గా యూజ్ చేయాలన్నమాట, ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయాలి. వెరాజ్
ప్యాసివ్ యూజ్ ఇన్క్లూడ్స్ రెడీ టు యూజ్. అంటే ఏంటి, అది రెడీగా ఉంది, యూజ్ చేయలేదు ఇంకా. ఇట్ మీన్స్ ఇఫ్ ఏ ప్రాపర్టీ వాజ్ నాట్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ బట్ వాజ్ రెడీ టు బి was ready to use in the previous year. In such case, SSE can depreciation on such assets. సో ఇక్కడ ఏం చెప్పారు, వెరాజ్ ప్యాసివ్ యూజ్ ఇంక్లూడ్స్, ప్యాసివ్ యూజ్లో ఏం ఇంక్లూడ్ అయిందంటే రెడీ టు యూజ్ అనమాట. అంటే అది రెడీగా ఉంది కానీ ఇంకా అసెట్ అనేది వాడలేదు, వాడుంటే మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో యాక్టివ్ యూజ్ చేస్తే మనం బిజినెస్ అనేది బిజినెస్లో డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్యాసివ్ యూజ్ అనేది ఉందన్నమాట. సో ఎసెట్ తెచ్చి సపోజ్ 1 year అయిపోయింది, ఇంకా అది యూజ్ చేయలేదు, కానీ అది రెడీ టు బీ యూజ్డ్, అది రెడీగానే ఉంది కానీ యూజ్ చేయలేదు బిజినెస్లో. ఇట్ మీన్స్ ఏం చేస్తారు అంటే, ఇట్ మీన్స్ ఇఫ్ ఏ ప్రాపర్టీ వాజ్ నాట్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ బట్ వాజ్ రెడీ టు యూజ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్ సచ్ కేస్ ఎస్ఎస్సీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ ఆన్ సచ్ ఎసెట్స్. సో మనకి ఏం చెప్పారు, సెకండ్ కండిషన్లో ఆ ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ బిజినెస్ కోసం యూజ్ చేయాలని చెప్పారు. కానీ మనకేంటి ఇక్కడ, అసెట్ అయితే తీసుకొచ్చి పెట్టాం కానీ మనం ఏం యూజ్ చేయలేదు. యాక్టివ్ యూజ్లో అయితే యూజ్ చేసాము, ప్యాసివ్ యూజ్లో అయితే తీసుకొచ్చి పెట్టాం, రెడీగానే ఉంది ఎసెట్, రెడీ టు యూజ్, బట్ కానీ మనం యూజ్ చేయలేదు. సో అయినా సరే దానికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటే, ఇన్ సచ్ కేస్ ఎస్ఎస్సీ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్. అయినా సరే, ఎందుకంటే అది రెడీగా ఉంది. అలా కాకుండా ఇన్స్టాల్ చేయకుండా మామూలుగా మిషనరీ ఉందనుకోండి, అది వేరే విషయం. అలా కాకుండా ఇన్స్టాల్ చేసి ఉంది, సో ఇట్ ఈస్ రెడీ టు బీ యూజ్డ్. సో అది యూజ్ చేయడానికి రెడీగానే ఉంది ఆ ప్రీవియస్ ఇయర్లో, సో యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్. అలా కాకుండా యాక్చువల్గా యూజ్ చేసి ఉంటే అది అసలు నో ప్రాబ్లం, యాక్టివ్ యూజ్ జరుగుంటే నో ప్రాబ్లం, డిప్రిషియేషన్ అనేది నీకు వచ్చేస్తుంది. అలా కాకుండా ప్యాసివ్ యూజ్ జరిగింది అండ్ ఇన్స్టాల్ చేసి ఫిక్స్ చేసి రెడీగా ఉంది, సో నువ్వు వాడే టైం రాక నువ్వు వాడలేదు. సో 1 year గడిచిపోయింది, మెషినరీ కొనుక్కొచ్చి 1 year గడిచిపోయింది. సో యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్, 1 year పాస్ అయిపోయింది. సో ఆ ఇయర్లో రెడీ టు యూజ్ ఉంది కదా, పర్టికులర్ ఏ ఇయర్లో అయితే బిజినెస్ జరిగిందో ఆ ఇయర్లో ఎసెట్ అనేది రెడీగానే ఉంది కదా, బిజినెస్కి సంబంధించి వాడుకోవడానికి రెడీగానే ఉంది కదా. సో నువ్వు వాడినా వాడకపోయినా సరే రెడీ టు యూజ్ ఉంది కాబట్టి పాసివ్ యూజ్ జరిగినా సరే యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ ఈవెన్ దో యూ ఆర్ నాట్ యాక్చువల్లీ యూజ్డ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ. అదనమాట ప్యాసివ్ యూజ్ అంటే అది, యాక్టివ్ యూజ్ అంటే అది. ఈ రెండిట్లో ఏది చేసినా సరే మనకి డిప్రిషియేషన్ వస్తుంది. కాకపోతే యాక్టివ్ యూజ్ అంటే ఆ మెషినరీ కొని తీసుకొచ్చిన తర్వాత మన బిజినెస్లో వాడామన్నమాట. బిజినెస్ రన్ చేయడానికి కావచ్చు, బిజినెస్ మెయింటైన్ చేయడానికి కావచ్చు, ఆ మెషినరీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం వాడాం. అలా కాకుండా ప్యాసివ్ యూజ్ అనుకో, తీసుకొచ్చి పెట్టాం, పర్చేస్ చేసాము, కొనుక్కొచ్చాం, తీసుకొచ్చాము, ఇన్స్టాల్ చేసి పెట్టాం, రెడీగా పెట్టాం, కానీ అది యూజ్ చేసే అవసరం రాకో, అది యూజ్ చేసే టైం రాకో మనం యూజ్ చేయలేదు. కాకపోతే ఆ పర్టికులర్ బిజినెస్ జరిగిన ఇయర్లో అది రెడీ టు యూజ్ ఉంది కాబట్టి మనం సరే 1 year ఎలాగో కంప్లీట్ అయిపోయింది, సో దీనికి సంబంధించి కండిషన్స్ ఇంకా వస్తాయి, అలా ఎన్ని రోజులు ఉంది, ఎన్ని డేస్ ఉంది అని చెప్పి ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో వస్తే, మనకి ఇది ఇంట్రడక్షన్ టాపికే కాబట్టి. సో ప్యాసివ్ యూజ్ అంటే ఏంటి, రెడీ టు యూజ్. ఈవెన్ దో ఇట్ ఈస్ రెడీ టు యూజ్ ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్ యూ క్యాన్ క్లెయిమ్ డిప్రిషియేషన్. అదనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ అనమాట నోట్స్లో, పార్ట్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఏదైతే మనకి ఎసెట్స్ ఉన్నాయో, ఏవైతే టాంజిబుల్ ఎసెట్స్ లైక్ బిల్డింగ్ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఇవన్నీ పార్ట్లీ ఏమో మనం బిజినెస్ పర్పస్ కోసం వాడుతున్నాం, వన్ పార్ట్లీ పర్సనల్ పర్పస్ కోసం వాడుతున్నాం. అప్పుడు డిప్రిషియేషన్ వస్తుందా రాదా, మనకేం చెప్పారు, ఆ ఇయర్లో మనం ఆ ఎసెట్ అనేది యూజ్ చేయాలి అని చెప్పారు కదా, ఆ ఎసెట్ బిజినెస్లో యూజ్ చేయాలి అని చెప్పారు కండిషన్ 2లో. సో ఇక్కడ ఏంటి, ఆ ఎసెట్ అయితే కంప్లీట్గా యూజ్ చేస్తున్నాం, ఇయర్లో యూజ్ చేస్తున్నాం, పర్టికులర్ ఇయర్లో మనం బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. అయితే హాఫ్ ఆఫ్ బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు డిప్రిషియేషన్ కూడా ప్రపోర్షనేట్గానే వస్తుంది, ఎందుకంటే ప్రపోర్షనేట్గా యూజ్ చేస్తున్నావు ఎసెట్. సో బిజినెస్ కోసం సగం వాడుతున్నావు, సగం పర్సనల్గా వాడుతున్నావు. సో ఎంత పోర్షన్ అయితే నువ్వు బిజినెస్ పర్పస్ కోసం వాడావో అంత పోర్షన్ డిడక్షన్ మాత్రమే నువ్వు ప్రపోర్షన్ చేసి డిడక్షన్ని క్లెయిమ్ చేసుకొని చెప్తున్నారు అనమాట. యాజ్ పర్ సెక్షన్ 38, ఇఫ్ ఎన్ ఎసెట్ ఈస్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అండ్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ దెన్ ప్రపోర్షనేట్ డిప్రిషియేషన్ షెల్ బి అలౌడ్. సో డిప్రిషియేషన్ అయితే ఇస్తారు. సో డిప్రిషియేషన్ కూడా సగం సపరేట్ చేసి ఎంత పోర్షన్ అయితే బిజినెస్ కోసం వాడావో అంత పోర్షన్ వరకు నువ్వు అలౌ చేసుకో అని చెప్తారు.
అండ్ నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్ టు టెనెంట్ ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద బిజినెస్. సో ఇది మనకి పీజీబీపీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మనకి పాయింట్స్ కవర్ అయినాయి అనమాట. జనరల్ పాయింట్స్లో కావచ్చు, ఛార్జింగ్ సెక్షన్లో కావచ్చు, ఇన్కమ్స్ నాట్ కవర్డ్ అండర్ పీజీబీపీలో కావచ్చు, ఈ పర్టికులర్ హెడ్స్లో ఇది కవర్ అయిందనమాట ఈ టాపిక్. సో హౌస్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం బిజినెస్లో. అండ్ మనం చేసే బిజినెస్ ఏంటంటే మన ప్రాపర్టీస్ అన్నీ కట్టేసే ఉన్నాయి, అన్ని సెవరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నిటినీ లెట్అవుట్ చేస్తున్నాం. సో లెట్అవుట్ చేస్తున్నాం, మంత్లీ రెంట్ తీసుకున్నాం. మన బిజినెస్ ఏంటంటే హౌస్ ప్రాపర్టీస్ని లెట్అవుట్ కీయటం, రెంట్ కలెక్ట్ చేయటం, లెట్అవుట్ కీయటం, రెంట్ కలెక్ట్ చేయటం. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మన బిజినెస్ అయినా సరే, అది లెట్అవుట్ ఇవ్వటం మన బిజినెస్ అయినా సరే, అలాంటి సిచ్యువేషన్లో దాన్ని హౌస్ ప్రాపర్టీ హెడ్ కింద ఛార్జబుల్ చేస్తాం. కానీ పీజీబీపీ హెడ్ కింద ఎప్పుడు ఛార్జ్ చేస్తాము అంటే, అదే లెట్అవుట్ ప్రాపర్టీ అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. సో మన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ స్మూత్గా రన్ అవ్వటం కోసం, ఆర్ మన బిజినెస్కి సంబంధించి సామాన్లు ఏవైతే ఉన్నాయో, ఆర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లో కానీ ఆ ప్రాపర్టీలో కానీ పెట్టుకుంటున్నాను. సో అప్పుడు పీజీబీపీ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ లెట్అవుట్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే స్మూత్గా మన బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వటం కోసం అది రెంట్కి ఇచ్చారనమాట ఆ పర్టికులర్ అసెట్స్ని ఆర్ ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ని. దెన్ యూ క్యాన్ క్లైమ్ డిప్రిషియేషన్ అనమాట. If an SSC lets out a property to his employee and where such letting out supports smooth flow of his business, then rent received from such employee shall be charged under the head profits and gains of income, profits and gains of business or profession, and such property shall be eligible for deduction under section 32. Similarly, where an SSC makes available his property to any government agency for locating branch of a nationalized bank, police station, post office, tax office, railway staff quarters, etc., for the purpose of running of the business of SSC more efficiently, then such letting out shall be deemed to be incidental to business and depreciation on such building shall be allowed. సో అదనమాట, స్మూత్ రన్నింగ్ కోసం బిజినెస్ ఇస్తే మన బిజినెస్ స్మూత్గా రన్ అవ్వటం కోసం ఆ అసెట్స్ని బిల్డింగ్ని మనం లెట్అవుట్కి ఇచ్చాం, అప్పుడు యూ కెన్ క్లైమ్ డిప్రిషియేషన్ అనమాట. సో అదనమాట టాపిక్ రిలేటింగ్ టు డిప్రిషియేషన్ అనమాట. ఇంట్రడక్షన్ చూసాము. సెక్షన్ 32 బోత్ టాంజిబుల్ అసెట్స్కి ఉంటుంది డిప్రిషియేషన్, యాజ్ వెల్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్స్కి ఉంటుంది. టాంజిబుల్ అసెట్స్లో ఏమేమి కవర్ అయినాయి అంటే బిల్డింగ్ కవర్ అయింది, మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్, ఇవి కవర్ అయినాయి అనమాట. ఇంకా కొన్ని అసెట్స్ వస్తాయి, కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్పింది అయితే ఈ 4 అసెట్సే. అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయంటే నోహౌ, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, లీజ్, లైసెన్స్, ఫ్రాంచైజ్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ టు బిజినెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా డిప్రిషియేషన్ వస్తుంది. అలాగే కండిషన్స్ ఫర్ క్లైమింగ్ డిప్రిషియేషన్కి రావాలంటే, డిప్రిషియేషన్ క్లైమ్ చేసుకోవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఆ ఎసెట్ అనేది మస్ట్ బి ఓన్డ్ బై ద ఎస్ఎస్సి. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఎసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఆ ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ని బిజినెస్ కోసం యూజ్ చేసి ఉండాలి. సో అది చెప్తున్నారనమాట. సో వీటి కోసం నోట్స్ ఇచ్చారు. నోట్స్లో మనకి డెఫినేషన్స్ చెప్పారు. బెనిఫిషియల్ ఓనర్ అంటే ఏంటి, కో ఓనర్ అంటే ఏంటి, హైర్ పర్చేస్ చేసుకున్నప్పుడు మనకి డిప్రిషియేషన్ వస్తుందా రాదని చెప్పారు. అలాగే లెస్సీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు డిప్రిషియేషన్ అనేది అలౌ చేయొచ్చా లేదా అని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A గురించి చెప్తున్నారనమాట. సో సెక్షన్ 53A ప్రకారం మనం ఏమన్నా అసెట్ అనేది తీసుకున్నాం అనుకోండి, వేరే గ్రాండ్ ఫాదర్ నుంచి కావచ్చు, ఫాదర్ నుంచి కావచ్చు, ఇన్హెరిటెన్స్ ద్వారా మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు లీగల్ ఓనర్షిప్ లేకపోయినా సరే డిప్రిషియేషన్ వస్తుంది. అలాగే ప్యాసివ్ యూజ్ అంటే ఏంటి, యాక్టివ్ యూజ్ అంటే ఏంటి అని చూసాము. యాక్చువల్గా యూజ్ చేసామనుకోండి, అసెట్ పర్చేస్ చేసి ఎక్వైర్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకొని వెంటనే యూజ్ చేసేసాం. సో దాని యాక్చువల్ యూజ్ అన్నాము. ఆ ప్యాసివ్ యూజ్ అంటే మనకు రెడీగానే ఉంది, మనం పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టుకున్నాం, కానీ ఏ రీజన్తో అయినా సరే మనం యూజ్ చేయలేదు, రెడీగానే ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ యూజ్, యూ కెన్ క్లైమ్ డిప్రిషియేషన్ అనమాట. ప్యాసివ్ యూజ్ జరిగినా సరే యూ కెన్ క్లైమ్ డిప్రిషియేషన్. నెక్స్ట్ ఆ ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ని మనం బిజినెస్ పర్పస్కి యూజ్ చేసాం, పర్సనల్ పర్పస్కి యూజ్ చేసాం. ఎంత ప్రపోర్షనేట్ బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసామో అంత ప్రపోర్షనేట్ వరకు డిప్రిషియేషన్ కూడా తీసుకోవచ్చు.
అలాగే ఏదైనా సరే హౌస్ ప్రాపర్టీ మనం స్మూత్ రన్నింగ్ బిజినెస్ కోసం కనుక ఇచ్చుంటే అది కూడా యూ కెన్ క్లైమ్ డిప్రిషియేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్ అనమాట. సో డిప్రిషియేషన్కి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, డిప్రిషియేషన్ మెథడ్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్లాస్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.